హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు. ప్రాఫిట్ అండ్ లాస్లో పార్ట్ 4 వీడియో ఇది. అయితే ఈ వీడియోలో మొత్తం 25 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్సర్సైజ్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 26 నుంచి 50 వరకు ఉన్న క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియోస్ని షేర్ చేయడం వల్లే ఎక్కువ వ్యూవర్స్ వస్తారు, సబ్స్క్రైబర్స్ వస్తారు. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో. క్వశ్చన్ నెంబర్ 26. A shopkeeper buys 144 eggs at 90 paise each. On the way 20 eggs were broken. He sold the remaining eggs at 1.20 rupees. The percentage gain or loss is. ఒక వ్యాపారి ఏం చేశాడంటే 144 గుడ్లు కొన్నాడు. అయితే 144 ఒక్కొక్కటి ఎంత రేటుతో కొన్నాడంటే 90 పైసలతో కొన్నాడు. మొత్తం ఎంత వీటి రేటు చూడండి. 144 ఇంటూ 90 పైస్ ఎంత వస్తుందంటే 12960 వస్తుంది. 60 వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? పైస్. వీటిని రూపీస్లోకి మార్చాలి కాబట్టి 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెడితే 129 రూపాయల 60 పైసలు అవుతుంది. ఇదేంటంటే అది సిపి అన్నమాట, కొన్న వేల. అయితే ఇప్పుడు మనకి దారిలో వస్తుండగా 20 గుడ్లు పగిలిపోయాయి అని ఇచ్చాడు క్వశ్చన్లో. ఇంకెంత మిగులుతాయి అంటే 124 మిగులుతాయి. సో ఈ 124ని ఒక్కొక్కటి ఎంతకు అమ్మాడో చూడండి. 1.20 రూపాయి 20 పైసలకి అమ్మితే ఎంత రేట్ అవుతుంది? 124 ఇంటూ రూపాయి 124 ఇంటూ 20 పైసలు 124 రెళ్ళు 248. సో 24 ఒక 124 148.80 148 రూపాయల 80 పైసలు అమ్మాడనమాట ఆ 124 గుడ్లని. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది సెల్లింగ్ ప్రైస్. సో ఇది ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 129కి 148కి మధ్య డిఫరెన్స్ 19 రూపీస్. 80 పైసల నుంచి 60 పైసలు తీసేస్తే 20 పైసలు వస్తుంది. బైలో ఇప్పుడు దీన్ని మన పర్సంటేజ్ తీయాలంటే కొన్న వేల రాయాలి కదా. 129.60 ఇంటూ 100 రాయాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. 0 క్యాన్సిల్. ఇక్కడ 2కి ముందు పాయింట్ ఉంది, అంటే ఒక ప్లేస్కి ముందు పాయింట్ ఉంది. డినామినేటర్లో కూడా ఒక ప్లేస్కి ముందు పాయింట్ ఉంది. సో 2 పాయింట్లు మనం క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది? 192 ఇంటూ 100 అంటే 19200. డినామినేటర్లో 1296 మిగులుతుంది. దీన్ని మనం దగ్గరగా 1300గా తీసుకుందాం. ఇంకా 4 కదా తగ్గింది 1300కి 1296కి. అందువల్ల 1300 తీసుకొని క్యాన్సిల్ చేస్తే 13తో ఇది ఒక్కసారి పోతుంది. 13 ఒకట్ల 13, ఇంకా 62 ఉంటుంది. 13 4లు 52, 10 ఉంటుంది. సో 100లో 13 ఏళ్ళు 91, లేదా 13 8లు 104 అయినా తీసుకోవచ్చు. సో 14.8% అనేది ప్రాఫిట్ పర్సెంట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 27. Abhishek purchased 140 shirts and 250 trousers at 450 rupees and 550 rupees respectively. What should be the overall average selling price of shirts and trousers so that 40% is earned? Rounded off to the next integer. ఇక్కడ అభిషేక్ అనే వ్యక్తి 140 షర్ట్లు 250 ప్యాంట్లు, ట్రౌజర్స్ అంటే ప్యాంట్స్ అన్నమాట, ప్యాంట్స్ కొన్నాడు. అయితే ఒక్కొక్క షర్ట్ ఏమో 450 రూపాయలు, ఒక్కొక్క ప్యాంట్ ఏమో 550 రూపాయలని. మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంత అయిందో చూద్దాం. 140 షర్ట్స్ ఒక్కొక్కటి 450 రూపీస్ ప్లస్ 250 ట్రౌజర్స్ ప్యాంట్స్ ఇంటూ ఒక్కొక్కటి 550 రూపీస్. మొత్తాన్ని మల్టిప్లై చేస్తే, ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే 63,000 వస్తుంది. ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే 137500 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 200500 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇవేమో కాస్ట్ ప్రైస్,
ఈ 140 షర్ట్లు 250 ప్యాంట్లు కొన్న ధర అనమాట. ఈ మొత్తాన్ని ఇప్పుడు 40% ప్రాఫిట్కి అమ్మాలి. కాబట్టి దీంట్లో మనం 140% ఎంతో కనుక్కోవాలి. అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. చూడండి, 0 0 క్యాన్సిల్, 14 తోటి 14 రెళ్ళు 28, 0 700 వస్తుంది. 280700 2,80,700. ఇదేంటి సెల్లింగ్ ప్రైస్. దేని సెల్లింగ్ ప్రైస్? 140 ప్యాంట్లు 250 షర్ట్ల మొత్తం అమ్మిన వేల అనమాట. అయితే ఒక్కొక్కటి యావరేజ్గా ఎంత ధర పడింది అని అంటే మొత్తం ధర బై 140 + 250 అంటే 390. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే దగ్గరగా మనకి ఆన్సరు 720 వస్తుంది. దగ్గరగా దాదాపుగా 720 రూపీస్ పడుతుంది ఒక్కొక్కటి యావరేజ్గా. క్వశ్చన్ నెంబర్ 28. A person purchased 10 dozen pens at the rate of 4 per dozen. On checking, he found that 20 pens were not working. In order to earn 25% profit, he should sell the remaining pens each at. ఒక వ్యక్తి 10 డజన్ల పెన్నులు డజను 4 రూపాయల చొప్పున కొన్నాడు. అయితే అందులో ఏమైందంటే వాటిని చెక్ చేసిన తర్వాత 20 పెన్నులు పనిచేయటం లేదని గమనించాడు. అయితే మిగిలిన పెన్నులు 25% లాభం రావడానికి ఒక్కొక్క పెన్నుని ఎంత రేటుకి అమ్మాలి? అది క్వశ్చన్. ఫస్ట్ 10 డజన్ల పెన్నులు కొన్నాడు. అయితే ఒక్కొక్క డజన్ 4 రూపాయలు కాబట్టి మొత్తం 40 రూపాయలు, 40 రూపీస్కి అతను కొన్నాడు. ఇది కొన్న వేల, సిపి అనమాట. అయితే ఇప్పుడు ఓవరాల్గా అతనికి ఎంత ప్రాఫిట్ రావాలో చూడండి. 25% ప్రాఫిట్ రావాలి అన్నాడు. కాబట్టి ఈ 40లో 25% అంటే 10 వస్తుంది అనమాట. 40లో 25% అంటే 10. మొత్తం ఎంత అప్పుడు? 50 రూపీస్కి అతను అమ్మితే అతనికి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అది 25% అవుతుంది. కానీ ఏం జరిగింది మధ్యలో? మొత్తం ఎన్ని కొన్నాడు? 10 డజన్లు కొన్నాడు. సో 10 × 12 మొత్తం ఎన్ని పెన్నులు కొన్నాడు? 120 పెన్నులు కొన్నాడు. అయితే 120 పెన్నులు 40 రూపాయలు కొన్న వేల అయింది. ఈ 120 పెన్నులను ఇప్పుడు 50 రూపాయలకి అమ్మితే 25% ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇందులో 20 పెన్నులు పని చేయట్లేదని నేను ఇచ్చాడు. అప్పుడు ఎన్ని పెన్నులు పనిచేస్తున్నట్టు? 100 పెన్నులు పనిచేస్తున్నట్టు. ఇప్పుడు ఈ 100ని అతను 50 రూపాయలకి అమ్మాలి. అయితే ఒక్కొక్క పెన్ను ఎంత రేటు? 50 రూపీస్ బై 100 పెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0.50. అంటే 50 పైసలకి ఒక్కొక్క పెన్ను అతనికి అమ్మితే ఓవరాల్గా 25% ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. Saransh purchased 120 reams of paper at 80 rupees per ream. He spent 280 rupees on transportation, paid octroi at the rate of 40 paise per ream, and paid 70 rupees to the coolie. If he wants to have a gain of 8%, what must be the selling price per ream? అతను సారాంష్ అనే అతను 120 రీముల పేపర్ని కొన్నాడు. 120 రీముల పేపర్ కొంటే ఒక్కొక్క రీము 80 రూపాయల చొప్పున కొన్నాడు. మొత్తం ఎంత రేట్ అయిందంటే 12 × 8 12 96 9600 రూపాయలు అయింది. అయితే ట్రాన్స్పోర్టేషన్ రవాణా ఖర్చులు 280 రూపాయలు అయినాయి. ఆ తర్వాత ఆక్ట్రాయ్ అని ఇచ్చాడు చూడండి. ఆక్ట్రాయ్ అంటే అది ఒక ట్యాక్స్ అనమాట. అది సరుకులపై విధించే పన్ను. అది ఒక్కొక్క రీమ్కి 40 పైసలు చొప్పున చెల్లించాడు. సో 120 రీములకి ఎన్ని పైసలు అంటే 12 4 48 48 పక్కన 2 సున్నాలు ఉంటాయి. సో 48 రూపాయలు, 4800 పైసలు అంటే 48 రూపాయలు. ఆ తర్వాత ఏం చేశాడు? అది తీసుకువచ్చిన కూలీకి ఒక 72 చెల్లించాడు. ఇప్పుడు అతనికి పడిన మొత్తం కాస్ట్ ప్రైస్ ఎంతో తెలుస్తుంది. 8 + 2 10, 12 + 8 24 10. అతనికి 10,000 రూపాయలు అయింది మొత్తం మీద ధర. దీన్ని కొన్నవేలగా తీసుకోవాలి. సో 10,000 కొన్నవేల అయితే అతనికి మొత్తం ఓవరాల్గా 8% ప్రాఫిట్ రావాలంట.
ప్రాఫిట్ రావాలంటే ఒక్కొక్క రీమ్ని ఎంత రేటుకి అమ్మాలి అనేదే క్వశ్చన్. అయితే ఇప్పుడు 10,000 బై 120 రాస్తే ఏమవుతుంది? మొత్తం అతనికి పడిన కాస్ట్ ప్రైస్ 10,000, మొత్తం రీములు 120. అయితే ఇప్పుడు ఒక్కొక్క రీము రేట్ ఎంతో వస్తుంది, ఒక్కొక్క రీము ఎంత కాస్ట్ అయిందో వచ్చింది. అయితే వాటిని ఏం చేయాలి? 8% ప్రాఫిట్తో అమ్మాలి కాబట్టి దాన్ని డైరెక్ట్గా 108% రాసేసామంటే డైరెక్ట్గా ఆ రూపీస్ అనేవి వస్తాయి. 0 0 క్యాన్సిల్, 12 ఒకట్లు 12, 9, 2 జీరోలు 2 జీరోలు, 10 × 9 90. సో 90 రూపీస్ పర్ రీమ్. ఒక్కొక్క రీమ్ని 90 రూపాయలకి అమ్మితే అతనికి 8% ప్రాఫిట్ అనేది వస్తుంది ఓవరాల్గా. క్వశ్చన్ నెంబర్ 30. A person bought 20 liters of milk at the rate of 8 per liter. He got it churned after spending 10 rupees and 5 kg of cream and 20 liters of toned milk were obtained. If he sold the cream at 30 per kg and toned milk at 4 rupees per liter, his profit in the transaction is. ఒక వ్యక్తి 20 లీటర్ల స్వచ్ఛమైన పాలు కొన్నాడు. ఒక్కొక్క లీటరు 8 రూపాయల చొప్పున కొన్నాడు. అప్పుడు అతనికి పడిన కాస్ట్ ప్రైస్ చూడండి. 20 లీటర్లు కొన్నాడు, లీటర్ వచ్చేసరికి 8 రూపాయలు అంటే 28 160 రూపాయలు అయింది. అయితే తర్వాత ఏం చేశాడు? అతను వాటిని చిలికించాడనమాట. చర్నడ్ అని ఇచ్చాడు కదా, సో చిలికిస్తే దానికి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాడు. అప్పుడు మొత్తం 170 రూపాయలు అనేది అతనికి కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేశాడు? చిలికించిన తర్వాత 5 kg క్రీమ్ వచ్చింది, అంటే మేగడ ఒక 5 kgలు వచ్చింది. ఆ తర్వాత 20 లీటర్ల టోన్డ్ మిల్క్ వచ్చింది. టోన్డ్ మిల్క్ అంటే వాటిలో కొన్ని పౌడర్స్ కలుపుతారు. 5 kgల మేగడ, 20 లీటర్ల టోన్డ్ మిల్క్ అతనికి వచ్చింది. వాటిని ఎలా అమ్మాడంటే ఆ క్రీమ్నేమో కేజీ 30 రూపాయల చొప్పున అమ్మాడు. అంటే 5 kgలు అమ్మితే 5 30 150 రూపాయలు వచ్చినాయి. అలాగే నెక్స్ట్ లీటరు ఎంత ఇచ్చాడో చూడండి. లీటర్ 4 రూపాయలు ఇచ్చాడు. మొత్తం అతనికి టోన్డ్ మిల్క్ ఎంత వచ్చినాయి? 20 లీటర్ల టోన్డ్ మిల్క్ వచ్చినాయి. ఒక్కొక్క లీటర్ 4 రూపాయలు చొప్పున అమ్మాడు. 24 80, మొత్తం యాడ్ చేస్తే 230 అనేది అతనికి సెల్లింగ్ ప్రైస్గా వస్తుంది. సో ఇప్పుడు 170కి కొని 230కి అమ్మితే మనకి 60 రూపీస్ అనేది ప్రాఫిట్ అవుతుంది. బై కాస్ట్ ప్రైస్ 170 ఇంటూ 100, 0 0 క్యాన్సిల్, 600 బై 17, 17 3 51, 90, 17 5 85. సో ఆప్షన్లో 35 తోటి ఉన్న ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 35 పాయింట్ సంథింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో 35%ని రౌండ్ ఆఫ్ చేసుకుంటే అదే ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31. Jacob bought a scooter for a certain sum of money. He spent 10% of the cost on repairs and sold the scooter for a profit of 1100 rupees. How much did he spend on repairs if he made a profit of 20%? జాకబ్ అనే వ్యక్తి ఒక స్కూటర్ని కొంత డబ్బుకి కొన్నాడు. అయితే అతను దాని మీద ఒక 10% రిపేర్స్కి ఖర్చు చేశాడు. ఖర్చు చేసి చివరకు దాన్ని 1100 లాభానికి అమ్మాడు. సో 1100 రూపాయలు లాభం అని ఇచ్చాడు. క్వశ్చన్లో చివరేమో 20% ప్రాఫిట్ అని కూడా ఇచ్చాడు చూడండి. సో 20% అనేది ఈ 1100కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే 20% ప్రాఫిట్, 1100 లాభం అని అన్నాడు. కాబట్టి ఈ 20% అనేది 1100 అవుతుంది. అలాంటప్పుడు మనం ఇప్పుడు సిపి కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% ఉంటుంది కదా. సో 100% కనుక్కుంటే అసలు ఆ జాకబ్కి ఆ స్కూటర్ రేట్ ఎంత కాస్ట్ అయిందో తెలిసిపోతుంది. సో 20 1s 25, 5 చేత 1100 మల్టిప్లై చేస్తే 5500. అయితే అసలు ఆ స్కూటరు అతనికైన మొత్తం రేటు 5500. అతను 1100 లాభానికి అమ్మితే 20% లాభం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ 5500లో 10% కనుక్కుంటే మనకి అతను రిపేర్స్కి ఎంత ఖర్చు చేశాడో తెలిసిపోతుంది. సో 10% అంటే 550 కదా. 5500లో 10% అంటే 550.
అతను తన రిపేర్స్కి పెట్టిన ఖర్చు 550 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 32. A manufacturer undertakes to supply 2000 pieces of a particular component at 25 per piece. According to his estimates, even if 5% fail to pass the quality test, then he will make a profit of 25%. However, as it turned out, 50% of the components were rejected. What is the loss to the manufacturer? మ్యానుఫ్యాక్చరర్ 2000 వస్తువులు ఒక్కొక్కటి 25 రూపాయల చొప్పున సప్లై చేయాలి అనుకున్నాడు. అయితే అందులో 5% 5% వస్తువులు ఫెయిల్ అయినా సరే అతనికి ఇంకొక 25% లాభం వస్తుంది అనే అంచనాతో ఉన్నాడు. కానీ ఏం జరిగిందంటే అందులో 50% వస్తువులు రిజెక్ట్ అయినాయి. కాబట్టి అతనికి వచ్చిన లాస్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ అతను ఏం చేశాడు, 5% ఫెయిల్ అయినా సరే 25% లాభం వస్తుంది అన్నాడు కదా. కాబట్టి 5% ఫెయిల్ అంటే ఈ 2000లో 5% అంటే ఎంతో కనుక్కోండి. మొత్తం వస్తువులు 2000, అందులో 5% అంటే 100 అన్నమాట. అంటే ఇప్పుడు 100 ఫెయిల్ అయినాయి, ఇంకా మిగిలిన ఎన్ని ఉంటాయి, 1900 ఉంటాయి. ఈ 1900ని ఒక్కొక్కటి 25కి అమ్మితే ఎంత రేట్ అవుతుంది అంటే 47500 47,500 అవుతుంది. అయితే ఇక్కడ 5% రిజెక్ట్ అయినా సరే అతనికి ఆ వస్తువులు అమ్మితే 25% ప్రాఫిట్ ఉంటుంది అన్నాడు. 125% అంటే 47,500 అయితే 100% ఎంతో కనుక్కుంటే మనకి ఆ వస్తువుల అసలు అతని యొక్క అసలు ధర, అతని కొన్న ధర తెలుస్తుంది. ఇప్పుడు 25 5లు 25 4లు 5 చేత 9 5 పక్కన 2 జీరోలు. సో 95 into 4 38 పక్కన 0 0 0. సో 95 into 4 అంటే 380, పక్కన 2 జీరోలు ఉన్నాయి. మొత్తం 38,000 అనేది వస్తువుల యొక్క అసలు రేటు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, అతనికి ఇందులో ఈ 2000 కాంపోనెంట్స్లో 50% రిజెక్ట్ అయినాయి. అంటే 2000లో 50% అంటే హాఫే కదా. సో 1000 రిజెక్ట్ అయితే 1000 అమ్మాడు. 1000 అమ్మితే ఎంత ఇంటూ ఒక్కొక్కటి 25 రూపాయలు. సో 25,000కి అతను అమ్మాడు. అతనికి పడిన కాస్ట్ ప్రైస్ ఏమో 38,000, కానీ అతను అమ్మినదేమో 25,000. లాస్ ఎంత అంటే 13,000 రూపాయలు అతనికి లాస్ అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. Ronit and Vinith purchased a scooter for 25,000 and sold the same for 26,250 rupees. If at the time of purchase Ronit paid 1.5 times as much as Vinith, how much did Vinith receive out of profit? రోనిత్ వినీత్ అనే ఇద్దరు ఒక స్కూటర్ని 25,000కి కొని 26,250కి అమ్మారు. అయితే అది కొనేటప్పుడు రోనిత్ ఏం చేశాడంటే వినీత్ కన్నా 1.5 రెట్లు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాడు. అప్పుడు లాభంలో వినీత్ యొక్క షేర్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు, 25,000 రూపాయలకి కొని 26,250కి అమ్మితే మరి ప్రాఫిట్ ఎంత వచ్చి ఉంటుంది, తీసేస్తే 1,250 రూపాయలు వాళ్ళ ప్రాఫిట్. అయితే రోనిత్ అనే వ్యక్తి వినీత్ కన్నా 1.5 టైం ఎక్కువ, వినీత్ కన్నా 1.5 రెట్లు ఎక్కువ పెట్టుబడి పెట్టాడు ఆ స్కూటర్ మీద. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క రేషియో కనుక్కోవాలి మనం. 1.5 అంటే 3/2 అవుతుంది. 3/2:1 అంటే ఈ బైలో ఉన్న 2 ఇటువైపు వెళ్తుంది. సో 3:2. రోనిత్ ఏమో 3, వినీత్ ఏమో 2. ఇప్పుడు మనం వినీత్ ఇది కనుక్కోవాలి. టోటల్ యాడ్ చేస్తే 5, వినీత్ ఇది 2, డినామినేటర్లో 5 ఇంటూ వాళ్ళ ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ 1250. 5తో క్యాన్సిల్ చేస్తే 5 25లు కదా, 125, 250, 250 రెళ్ళు 500. సో వినీత్ యొక్క ప్రాఫిట్ 500 రూపాయలు. క్వశ్చన్ నెంబర్ 34. A trader buys a chair for 600 and sell it for 765 at a credit of 4 months.
రికార్డింగ్ మనీ వర్త్ 6% per annum. His gain percentage is. ఒక వ్యక్తి ఏం చేశాడంటే 600కి ఒక చైర్ని కొని దాన్ని ఏం చేశాడు, వేరే వ్యక్తికి 765కి అమ్మేశాడు. అయితే ఇతను 600కి కొని 6% పర్ యానం అని ఇచ్చాడు కదా, అంటే సంవత్సరానికి 6% వడ్డీ రూపంలో చెల్లించే విధంగా 4 నెలలకి అతను ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ఈ 4 నెలలకి అతను ఎంత అదనంగా పే చేశాడో చూద్దాం. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాసెస్లో ఉంటుంది. ఫస్ట్ 600 ప్లస్ పీటీఆర్ బై 100, 600 ఇంటూ టైమ్ 4 months కదా, దీన్ని ఇయర్స్లోకి మారుద్దాం. ఇంటూ 6% బైలో 100 ఉంటుంది. సో 6 చేత క్యాన్సిల్ చేస్తే 2 2 2 జీరోలు 2 జీరోలు క్యాన్సిల్, 6 2 12. సో 600 ప్లస్ 12 అంటే 612 రూపాయలు అనేది ఆ వ్యక్తికి పడిన కాస్ట్ ప్రైస్ అనమాట. 4 నెలలకు అతను చెల్లించాలి కదా ఎంతో కొంత అమౌంట్. ఈ 12 రూపాయలు అనేది 4 నెలలకి అతను చెల్లించాలి. కానీ అతను 600 కొనుక్కొని 765కి అమ్మేశాడు. ఇప్పుడు ఇతని కాస్ట్ ప్రైస్ ఏమో 612, అమ్మింది ఏమో 765. లాభం ఎంత అంటే తీసివేస్తే 3 5 1 153 రూపాయలు అనేది ఆ వ్యాపారి యొక్క లాభం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 35. By selling a bicycle for 2,850 rupees, a shopkeeper gains 14%. If the profit is reduced to 8%, then the selling price will be. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక సైకిల్ని 2850కి అమ్మితే అతనికి 14% లాభం వస్తుంది అన్నాడు. సో ఇప్పుడు ఈ రేట్ అనేది 2850 రూపాయలు అనేది ఎంత పర్సెంట్కి ఈక్వలో మనం తెలుసుకోవాలి. ఎంత పర్సెంట్ అంటే 14% ప్రాఫిట్ ఉందన్నాడు కాబట్టి దాన్ని ప్రాఫిట్ కాబట్టి 100కి యాడ్ చేస్తే 114. సో 114% అంటే 2850 రూపాయలు అయితే ఇప్పుడు ఏం చేశారు, ప్రాఫిట్ని 8%కి తగ్గించారంట. సో 8%కి తగ్గించారంటే అప్పుడు అది 108 కదా అయ్యేది. సో 108 అంటే ఎంత, 114 అంటే 2850 అయితే 108 అయితే ఎంతో కనుక్కుంటే ఆ సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది. సో క్యాన్సిల్ చేయండి. 19 తోటి 19 6లు 114, 19 1లు, సో 9 మిగులుతుంది, 19 5లు 95, 6 1లు 6 1లు 6, 6 8లు 48. సో 18 ఇంటూ 150 2700. 2700 అనేది 8%కి తగ్గించిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 36. When a plot is sold for 18,700, the owner loses 15%. At what price must the plot be sold in order to gain 15%? ఒక వ్యక్తి ఒక ఫ్లాట్ని 18,700కి అమ్మడం వల్ల 15% నష్టపోయాడు. సో నష్టం వచ్చింది కాబట్టి ఆ 15ని 100లోంచి తీసేస్తే 85 అవుతుంది. 85% అనేది దాని యొక్క రేటు 18,700కి సమానం అవుతుంది. ఇప్పుడు దీన్ని 15% ప్రాఫిట్కి అమ్మాలి అని అంటే ఆ 15%ని 100కి యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 115 అవుతుంది. సో 115 అంటే ఎంతో తెలుసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 17 5లు 17 1లు 17 1లు 0 0. సో మళ్ళీ 5 చేత 5 23. సో 23 ఇంటూ 11 అంటే 253 అవుతుంది. 253 00. సో 25,300 కనుక అమ్మితే అతనికి 15% ప్రాఫిట్ అనేది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 37. A fruit seller sells mangoes at the rate of 9 per kg and thereby loses 20%. At what price per kg he should have sold them to make a profit of 5%? కేజీ 9 రూపాయలకి అమ్మడం వల్ల ఆ వ్యక్తి 20% నష్టపోయాడు అంటే అప్పుడు అది 80% అవుతుంది. ఆ 9 రూపీస్ అనేది 80% అవుతుంది. ఇప్పుడు అతను 5% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి అమ్మాలంటే 105 అంటే ఎంతో కనుక్కుంటే వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి చేయటం రావాలి ప్రాబ్లమ్స్ ప్రాఫిట్ అండ్ లాస్లో. ఇలా చేయకపోతే మాత్రం
చాలా కష్టమైపోతుంది. సో చూడండి, ఇవి రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. ఈ 80ని డినామినేటర్లో రాయండి. 105 ఇంటూ 9/80 ఇలా రాసి క్యాన్సిల్ చేస్తే చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మనకి ఆన్సర్ వస్తే వచ్చేస్తుంది. 5 16లు, 5 21లు, 5 21లు, 21 9లు 189 అవుతుంది. సో 189/16 అంటే 16 ఒకట్లు 16, 29 ఉంటుంది. మళ్ళీ 16 ఒకట్లు 16, 13 ఉంటుంది. 130లో 16 8లు 128. సో ఆప్షన్ చూసుకొని 11.8 ఎక్కడుందో చూసుకోండి. ఆప్షన్ 1లో ఉంది కాబట్టి సో 11.81 అనేది మన ఆన్సర్ అవుతుంది. ₹11.81. Question number 38. Raju purchased an item for 8,200 and sold it at a gain of 25%. From that amount, he purchased another item and sold it at a loss of 20%. What is his overall gain or loss? రాజు ఫస్ట్ ఆ వస్తువుని 8,200 కొని 25% ప్రాఫిట్కి అమ్మాడు కాబట్టి దాని అమ్మకం వెల ఎంత అవుతుంది? 125% అవుతుంది. 125/100 రాసి నెక్స్ట్ ఏం చేయాలంటే అతను కొంత అమౌంట్ వచ్చింది కదా, ఆ అమౌంట్కి వేరే ఐటెం కొని దానిని 20% లాస్కి అమ్మాడు. సో లాస్కి అమ్మాడు కాబట్టి 80% రాయాలి. సో 80/100. 25 5లు, 25 4లు, 24లు, 25లు. సో 4 క్యాన్సిల్, 5 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 8,200 రూపీస్ అనేవి అలాగే ఉంటాయి. అతనికి లాభం కానీ నష్టం కానీ ఏమీ రాదు. నో ప్రాఫిట్ నో లాస్. క్వశ్చన్ నెంబర్ 39. A property dealer sells a house for 6,30,000 and in the bargain makes a profit of 5%. Had he sold it for 5 lakhs, then what percentage of loss or gain he would have made? ఒక వ్యక్తి ఒక ఇంటిని 6,30,000కి అమ్మాడు. అందులో అతనికి 5% లాభం వచ్చిందంట. సో 5% లాభం వచ్చింది కాబట్టి 105% అనేది అనుకోవాలి. ఆ 105% ఎంతకు అమ్మాడు అని అంటే 6,30,000కి అమ్మాడు కాబట్టి అది 105%కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం దాని యొక్క అసలు రేటు కనుక్కుంటే అతనికి ప్రాఫిట్ లాస్ తెలిసిపోతుంది. సో చూడండి, 21 5లు, 21 3లు, 21 3లు 63 కదా, పక్కన 4 సున్నాలు ఉంటాయి. డైరెక్ట్గా రాసేస్తే 5 1లు 5 20లు. సో 20 తోటి ఆ 30,000ని క్రాస్ మల్టిప్లై చేస్తే 3 రెళ్ళు 6, మొత్తం ఎన్ని జీరోలు చూడండి, ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒకటి 5. సో 1 2 3 4 5 మొత్తం 6 lakhs అనమాట. దాని అసలు రేటు 6 లక్షలు అయితే అతను 5% ప్రాఫిట్తో 30,000 అదనంగా అమ్ముకున్నాడు. ఇప్పుడు ఒకవేళ అతను 5 లక్షలకి అమ్మి ఉంటే అతనికి నష్టం ఎంత వచ్చేది అని అనేది క్వశ్చన్. 6 లక్షల అసలు రేట్ అయితే 5 లక్షలకి అమ్మితే ఎంత లాస్ ఉంటుంది? 1 lakh. 1 లక్ష రూపాయలు లాస్ బై సిపి. దాని అసలు రేటు 6 లక్షలు ఇంటూ 100. ఇప్పుడు పర్సంటేజ్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ 5 zeros ఉన్నాయి, ఇక్కడ 5 zeros ఉన్నాయి. క్యాన్సిల్ చేస్తే 1/6 ఇంటూ 100 అంటే 16 2/3% అవుతుంది. 1/6ని పర్సంటేజ్లోకి మారిస్తే 16 2/3%. ఏంటది? లాస్ అన్నమాట. 16 2/3% లాస్. Next, question number 40. A shopkeeper sells one transistor for 840 rupees at a gain of 20% and another for 960 rupees at a loss of 4%. His total gain or loss percent is. ఒక వ్యాపారి ఒక ట్రాన్సిస్టర్నేమో 840 రూపాయలకి అమ్మడం వల్ల 20% లాభం పొందాడు అని ఇచ్చాడు. కాబట్టి అది 120% అవుతుంది. సో 120% అంటే 840 అయితే 100% ఎంతో తెలుసుకుంటే దాని యొక్క అసలు రేట్ వస్తుంది. అప్పుడు లాభం ఎంతో తెలుసుకోవచ్చు. 26లు 25లు 6తో క్యాన్సిల్ చేస్తే 6 1లు 6 4లు 140, 700.
సో 700 రూపీస్ అనేదేమో అసలు రేట్ అయితే అతను 840కి అమ్మాడు, అప్పుడు 140 అనేది ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో 4% లాస్కి అమ్మాడు అన్నాడు ఇంకొక దాన్ని, అయితే అప్పుడు అది 96% అవుతుంది. దాని యొక్క రేట్ వచ్చేసరికి 960. అప్పుడు 100% కనుక్కుంటేనేమో అసలు రేట్ వస్తుంది కదా. 96తో క్యాన్సిల్ చేయండి 10 సార్లు. 100 × 10 అంటే 1000. సో అప్పుడు ఎంత లాసు? 1000 అయితే 960కి అమ్మాడంటే లాస్ వచ్చేసరికి 40 రూపీస్. ఇక్కడేమో 140 ప్రాఫిట్, ఇక్కడేమో 40 లాస్. సో 140 లాభంలో నుంచి 40 నష్టం తీసేస్తే ఎంత లాభం వస్తుంది? 100 రూపీస్ అనేది ప్రాఫిట్ అవుతుంది. సో 100 ప్రాఫిట్ అనమాట ఓవరాల్గా రెండింటి మీద కలిపి. క్వశ్చన్ నెంబర్ 41. If selling price of an article is 4/3 of its cost price, the profit in the transaction is. అమ్మిన వెల కొన్న వెలకు 4/3 రెట్లు అని ఇచ్చాడు కదా. సో సెల్లింగ్ ప్రైస్ని ఎస్బి అనుకుంటే అది ఎలా ఉందంటే 4/3 ఆఫ్ కాస్ట్ ప్రైస్. అమ్మిన వెల కొన్న వెలకి 4/3 రెట్లు ఉందంట. అయితే ఈ సిపి ఇంటిలో ఉంది కాబట్టి ఇటు తీసుకొని వస్తే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 4, కాస్ట్ ప్రైస్ 3. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ ఎంత అంటే 1 అనేది ప్రాఫిట్. సో 1/% కనుక్కోవాలంటే సిపి రాయాలి కదా డినామినేటర్లో, ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1/3 అంటే 33. 1/3% అనేది ప్రాఫిట్ పర్సెంట్ అవుతుంది. Question number 42. The ratio between the sale price and the cost price of an article is 7:5. What is the ratio between the profit and the cost price of the article? అమ్మిన వెలకి కొన్న వెలకి మధ్య నిష్పత్తి ఇచ్చాడు చూడండి. సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య రేషియో 7:5 అని ఇచ్చాడు. సో సెల్లింగ్ ప్రైస్ 7, కాస్ట్ ప్రైస్ 5. మరి ప్రాఫిట్ ఎంత ఉంటుంది? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్సే కదా ప్రాఫిట్ అంటే. సో 5కి 7కి మధ్య డిఫరెన్స్ 2. ప్రాఫిట్ ఎందుకంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రాఫిట్. ఇప్పుడు మనకి క్వశ్చన్లో చివరిగా ఏం కనుక్కోమంటున్నాడు? ఏ రేషియో కనుక్కోమంటున్నాడో చూడండి. ప్రాఫిట్కి కాస్ట్ ప్రైస్కి మధ్య కనుక్కోవాలి. సో ప్రాఫిట్ టు కాస్ట్ ప్రైస్ 5. సో 2:5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఇఫ్ an article is sold for X rupees, there is a loss of 15%. If the same article is sold for Y rupees, there is a profit of 15%. The ratio of Y minus X to the Y plus X is. సో ఇది ఎక్సెల్లో ఇచ్చారండి. మనం కష్టం అని అయితే అనుకోకూడదు, చాలా ఈజీ మోడల్ ఇది. ఒక వస్తువుని X రూపాయలకి అమ్మితే 15% లాస్ వచ్చిందంటే దాన్ని ఎంత కమ్మినట్టు? 85% కమ్మినట్టు. సో ఇప్పుడు X రూపాయలు అంటే 85%. మరి ఇప్పుడు Y రూపాయలకి అమ్మితే, ఇదే వస్తువుని Y రూపాయలకి అమ్మితే ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 15% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి దాన్ని 100కి యాడ్ చేస్తే 115. సో X అంటే 85, Y అంటే 115. ఇప్పుడు మనకి రేషియో అడిగాడు చూడండి. Y మైనస్ Xకి Y ప్లస్ Xకి రేషియో కనుక్కోమన్నాడు. Y మైనస్ X అంటే రెండింటిని తీసివేయండి. Y మైనస్ X అంటే 30:115 నుంచి 85 తీసేస్తే 30 వస్తుంది. అయితే Y ప్లస్ X ఈ రెండింటిని యాడ్ చేయండి. 115కి 85ని యాడ్ చేస్తే 200 అవుతుంది. సో 0, 0 క్యాన్సిల్. 3:20 అనేది ఆ రేషియో అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 44. By selling an article at some price, a man gains 10%. If the article is sold at twice of the price, the gain percent will be. ఒక వ్యక్తి ఒక వస్తువుని కొంత ధరకు అమ్మితే 10% ప్రాఫిట్ అంటే 10% లాభం పొందాడు. అయితే అమ్మకపు వెలని రెట్టింపు చేస్తే ఎంత లాభం వస్తుంది అనేదే క్వశ్చన్. ఇప్పుడు నేను అసలు ఆ వస్తువు అసలు రేటుని 100 అనుకుంటాను, దాన్ని అమ్మినదేమో 110 అనుకుంటాను. సో ఇది 110కి అమ్మితే 100 కంటే 10 ఎక్కువ ఉంది కాబట్టి 10% గెయిన్ అని అర్థం. 10% గెయిన్. సో 100 అనేది ఏమో అసలు రేటు సిపి, ఇదేమో సెల్లింగ్ ప్రైస్.
ఇప్పుడు ఏమంటున్నాడు, అమ్మకపు వెలను రెట్టింపు చేయండి అన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ని డబల్ చేయండి, రెట్టింపు అంటే డబలే కదా, అప్పుడు ఏమవుతుంది 220 అవుతుంది. ఇప్పుడు ఈ 220కి ఈ 100కి మధ్య డిఫరెన్స్ 120 బై, ఇప్పుడు దీన్ని పర్సెంట్ కనుక్కోవాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ రాస్తాం కదా డినామినేటర్లో, కొన్న వెల ఇంటూ 100. సో 100 క్యాన్సిల్, ఇంకెంత మిగిలింది 120% అనేది ఆన్సర్ అవుతుంది. ప్రాఫిట్ అమ్మకపు వెలను డబుల్ చేస్తే 120% ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ డబుల్డ్ ది ప్రాఫిట్ ట్రిబుల్స్, ఫైండ్ ది ప్రాఫిట్ పర్సెంట్. అమ్మకపు వెలను రెట్టింపు చేస్తే లాభం 3 రెట్లు అవుతుంది అన్నాడు. చూడటానికి ఇది సింగిల్ లైన్లో ఉన్నా కానీ అంత ఈజీ ప్రాబ్లం అయితే కాదు, కానీ నేను దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ దాని యొక్క కొన్న వెలని X రూపాయలు అనుకుందాం, మరి అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ని Y రూపాయలు అనుకుందాం. మరి ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అవుతుంది, సెల్లింగ్ ప్రైస్లోంచి కాస్ట్ ప్రైస్ తీసేస్తేనే కదా ప్రాఫిట్ వచ్చేది. సో Y మైనస్ X, దీన్ని 1 అనుకుందాం. ఇప్పుడు అమ్మకపు వెలను రెట్టింపు చేయమన్నాడు, వైని కాస్త 2y చేసాం. ఇప్పుడు ప్రాఫిట్ రావాలంటే ఈ అమ్మకపు వెలలో నుంచి కొన్న వెలను తీసేస్తేనే కదా ప్రాఫిట్ వచ్చేది. ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే ముందున్న దానికి 3 రెట్లు వచ్చిందంట, 3p. అమ్మకపు వెలను రెట్టింపు చేస్తే ప్రాఫిట్ అనేది 3 రెట్లు అయింది. సో ఈ ఈక్వేషన్ అనేది మనకి వచ్చేసింది. ఇప్పుడు ఈ p ప్లేస్లో ఈ ఈక్వేషన్ని p = y మైనస్ ఎక్స్ అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ ఎక్స్. 3y మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ ఎక్స్. ఈ 2y ఇటు వస్తే 3yలో నుంచి 2y తీసేస్తే y మిగులుతుంది. మైనస్ 3x అటువైపు వెళ్తే మైనస్ ఎక్స్ ప్లస్ 3x, 3xలోంచి ఒక x తీసేస్తే 2x వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 2x అంటే అమ్మకపు వెల ఈజ్ ఈక్వల్ టు కొన్న వెలకి రెట్టింపు, కొన్న వెలకి రెట్టింపు. ఈ y విలువని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు y అంటే 2x మైనస్ x ఈజ్ ఈక్వల్ టు x. ప్రాఫిట్ అనేది x. మరి ఇప్పుడు పర్సంటేజ్ కనుక్కోవాలి. పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం, లాభశాతం, లాభము బై లాభం x వచ్చింది కదా, బై కొన్న వెల ఎంత x ఇంటూ 100. x క్యాన్సిల్, ఏం మిగిలింది 100 మిగిలింది. సో 100% అనేది ప్రాఫిట్ అవుతుంది. Question number 46. At what profit percent must an article be sold so that by selling at half that price there may be a loss of 30%? ఒక వస్తువు యొక్క అమ్మకపు వెలను దానిలో సగం చేసి అమ్మితే, సగం రేటుకి అమ్మితే 30% నష్టం వస్తుందంట. సో ఇప్పుడు 30% నష్టం వస్తుంది కాబట్టి అది ఎంత రేటుకి అమ్మినట్టు అంటే 70%కి అమ్మినట్టు. ఈ 70% అనేది అమ్మకపు వెలలో సగం అన్నమాట. మరి ఇప్పుడు 70 అనేది సగం అయితే అమ్మకపు వెల మొత్తం ఎంత అవుతుంది, సగం అంటే 70, మరి మొత్తం అంటే 70కి 70 140 అవుతుంది కదా. సో 140% అనేది దాని యొక్క సెల్లింగ్ ప్రైస్. అయితే ఇప్పుడు ఇది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది, 40%. సో 40% లాభంతో అమ్మితే ఆ రేటుని సగం చేసినా సరే 30% నష్టం అనేది వస్తుంది. Question number 47. The CP of an article is 40% of the SP. The percent that the SP is of CP is. క్వశ్చన్ ఏంటంటే కొన్న వెల అమ్మకపు వెలలో 40% ఉందంట. సో అమ్మకపు వెలని 100 అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ని 100 అనుకుంటే మరి కొన్న వెల ఎంత అవుతుంది, ఇందులో 40% అన్నాడు కదా. సో 40 రూపీస్ అవుతుంది. 100లో 40% అంటే 40 కదా, కాబట్టి కొన్న వెల 40 అయితే అమ్మకపు వెల 100 అవుతుంది. అయితే అసలు క్వశ్చన్ ఏంటంటే అమ్మకపు వెల అనేది కొన్న వెలలో ఎంత శాతం, కొన్న వెలలో ఎంత శాతం అన్నాడు. కాబట్టి ఈ 100 అనేది ఈ 40లో దేనికైతే లో ఉంటుందో అది డినామినేటర్లో రాయాలి, ఇంటూ 100 ఎంత శాతం అనేది. సో చూడండి, 22 25, 2 1 2 50.
550 250. సో 250% అనేది ఆ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 48. By selling a pen for 15 rupees, a man loses 1/16th of what it costs him. The cost price of the pen is. ఒక పెన్నుని 15 రూపాయలకి అమ్మడం వల్ల ఆ వ్యక్తి అసలు రేటులో, ఈ పెన్ను యొక్క అసలు రేటులో 1/16 వంతు నష్టపోయాడు అని ఇచ్చాడు. 1/16 వంతు నష్టపోయాడు అని ఇచ్చాడు. మరి ఇప్పుడు దాన్ని ఎంతకు అమ్మినట్టు? సో మొత్తం 16 వంతులలో మొత్తం 16 పార్ట్స్లో 1 పార్ట్ నష్టపోయాడు. అప్పుడు మరి ఎన్ని పార్ట్స్కి అమ్మినట్టు అది? సో 16 నుంచి 1 తీసేస్తే 15. 15/16కి అమ్మినట్టు. 15/16 అంటే ఎంతకు అమ్మాడు? 15 రూపాయలకి అమ్మాడు. సో దీంట్లో మొత్తం 16 పార్ట్స్లో 15 పార్ట్స్కి అమ్మితే దాని యొక్క రేటు 15 రూపాయలు అయింది. మరి దాని యొక్క ఒరిజినల్ ప్రైస్ అంటే 16 అంటే ఎంతో కనుక్కోవాలి. 15 అంటే 15 అయినప్పుడు 16 అంటే ఎంత అవుతుంది? 16ఏ కదా. సో దాని యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 16 రూపీస్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49. By selling an article, Michael earned a profit equal to 1/4 of the price he bought it. If he sold it for 375 rupees, what was the cost price? మైకేల్ అనే వ్యక్తి ఒక వస్తువుని అమ్మడం వల్ల అతనికి 1/4 వంతు లాభం అనేది వచ్చింది అని అన్నాడు. సో ఇందాక ముందు ప్రాబ్లంలో 1/16 లాస్ వచ్చిందన్నాం కాబట్టి డినామినేటర్లోంచి న్యూమరేటర్ని తీసేసాం. 16లోంచి 1 తీసేసి 15/16కి అమ్మాడని రాసాం. అలాగే ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది? 5/4 వంతుకి అమ్మినట్టు అవుతుంది. ప్రాఫిట్ వస్తేనేమో 2 యాడ్ చేయాలి, లాస్ వస్తేనేమో ఒక దాంట్లోంచి 1 తీసేయాలి. సో ఈ 5/4 వంతుకి అమ్మాడు. అయితే ఎంత రేటుకి అమ్మాడో కూడా ఇచ్చాడు. ఎంతకి అంటే 375కి అమ్మాడంట. అయితే ఇప్పుడు మనం ఆ వస్తువు యొక్క అసలు రేటు కనుక్కోవాలి. అసలు రేటు ఈ 4 అన్నమాట. 4 అనేది అసలు రేటు, 5 అనేది లాభానికి అమ్మిన రేటు. సో 5 అంటే 375 అయితే 4 అంటే ఎంతో కనుక్కోవాలి. 5 అంటే 375 అయితే 4 అనేది ఎంతకి సమానం? 5తో క్యాన్సిల్ చేస్తే 7, 5. సో 4 into 75 అంటే 300 రూపీస్ ఆ ఆర్టికల్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. 10% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సెంట్ లాస్ ఆన్ ది కాస్ట్ ప్రైస్? అమ్మకపు వెల మీద 10% నష్టం అనేది కొన్న వెల మీద ఎంత శాతం నష్టం అవుతుంది? ఇప్పుడు అమ్మకపు వెలని నష్టంతో అమ్మాడంటే సో అసలు రేటు కంటే తక్కువగా అమ్మితేనే కదా నష్టం వస్తుంది అని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనే దాన్ని 100 అనుకుంటే మరి అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? నష్టం వచ్చింది కాబట్టి సో దీనికంటే ఎక్కువే ఉండాలి, 110 ఉంటుంది. ఎందుకంటే 10% లాస్ అన్నాడు కాబట్టి ఆ 10%ని మనం కాస్ట్ ప్రైస్కి యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు లాస్ అనేది 10, కాస్ట్ ప్రైస్ అనేది 110. కాస్ట్ ప్రైస్ మీద కదా చూడమంది లాస్ పర్సెంట్ని ఇంటూ 100. 0, 0 క్యాన్సిల్. 1/11ని పర్సంటేజ్లో రాస్తే 9 1/11. 9 1/11% అనేది ఆ కాస్ట్ ప్రైస్ మీద లాస్ అనేది అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో 25 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.